ప్రియ పరిశుద్ధులారా, ప్రభువైన యేసు క్రీస్తు శుభనామమున కూడొచ్చిన వారందరికి కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనము ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏంటంటే, ద ఫాదర్ ఈజ్ ది సెంట్రల్ ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్. ఫాదర్ తండ్రి దేవుని యొక్క కేంద్ర స్వరూపము. దేవుని కేంద్ర ప్రతిరూపం తండ్రి. అంటే తండ్రి గొప్ప లక్షణాలను కలిగి ఉన్నటువంటి మన తండ్రి మన దేవాది దేవుడై ఉన్నాడు. క్రైస్తవ వేదాంత శాస్త్ర ప్రకారము త్రిత్వము అనేది ఉంది. బైబిల్‌లో త్రిత్వం అని లేకపోయినా ఆ వర్డ్ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలని మనం చూస్తాం కాబట్టి థియాలజీలో వేదాంత శాస్త్రంలో ట్రినిటీ అని పేరు పెట్టారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వముగా కలిగినటువంటి దేవుడిలో మొట్టమొదటగా తండ్రి అయిన దేవుడు, 2 కుమారుడైన దేవుడు, 3 పరిశుద్ధాత్మ అయిన దేవుడు. అంటే ముగ్గురు దేవుళ్ళు అనుకోకూడదు. ముగ్గురు ఒక్కలే. అయితే ఈ త్రిత్వములో దేవుడు మొదటి వ్యక్తిగా తండ్రిగా ఉన్నాడు. దైవత్వానికి శాశ్వత మూలముగా విశ్వాన్ని సృష్టించాడు. ఈ లోకాన్ని పోషిస్తున్నాడు. ఆయన ఒక పరమకర్తగా ఉన్నాడు. ఈ తండ్రి అయినటువంటి దేవునికి అత్యున్నతమైన అధికారం ఉంది. పరిశుద్ధుడు ఆయన క్రీస్తు యేసు ద్వారా మనలను దత్తత చేసుకొని దేవుని పిల్లలుగా దేవుడు మనతో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఆ విధముగా మనం చూసినట్లయితే డివైన్ ఫాదర్‌హుడ్ అంటే దైవిక పితృత్వము. పితృత్వం అంటే తండ్రి. భూలోక తల్లిదండ్రులు లా కాకుండా దేవుని యొక్క ఫాదర్‌హుడ్ పితృత్వము పరిపూర్ణమైనది. పరిపూర్ణ ప్రేమ కలిగినది. షరతులు లేనటువంటి ప్రేమ. అగాపే ప్రేమ. దేవుడు అగాపే ప్రేమను చూపే దేవుడు. మన తండ్రి అయినటువంటి దేవుడు న్యాయాన్ని జరిగిస్తాడు. కరుణా కటాక్షాలను చూపిస్తాడు. అయితే క్రమశిక్షణగా తన బిడ్డలను ఆయన శాసిస్తాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనంలో ప్రభువు నేర్పిన ప్రార్థన ఉంటుంది. లార్డ్స్ ప్రేయర్. దాంట్లో మనం తండ్రి గురించి కొన్ని విషయాలు చూడవచ్చును. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. ఇక్కడ తండ్రి అనేటువంటి సంబోధన దేవుని గురించి వ్రాయబడి ఉంది. తండ్రి గురించి చెబుతూ, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీదను నెరవేర్చునుగాక. ఓ తండ్రి, మాకు అనుదినాహారము మాకు దయచేయము. ఓ తండ్రి, మేము ఇతరుల రుణాలను క్షమించడం ప్రకారము మా రుణాలను క్షమించుము. ఓ తండ్రి, మమ్మల్ని శోధనలోకి తీసుకురాక, శోధనలో నుండి మమ్మల్ని తప్పించుము. అంటే ఈ ప్రభువు నేర్పిన ప్రార్థనలో పరలోకములో ఉన్నటువంటి తండ్రి గురించి ఆయన ఆ విధముగా మనకు మా తండ్రిని సంబోధించమని ఆయన తెలియజేస్తున్నాడు. ఈ విధముగా మనం చూసినట్లయితే ప్రభువు ప్రార్థనలో బైబిల్ వాక్యాల్లో దేవుని యొక్క ఆ గొప్పతనాన్ని మనం చూడగలుగుతున్నాం. తర్వాత దేవుడు తన దైవత్వానికి మూలం. ఆయనకు ఆది లేదు. అంటే ఆయన అన్‌ఆరిజినేటెడ్. ఆయన పుట్టుక అంటూ లేదు. ఆయనకానే సాటి. అంటే తండ్రికి ఆది లేదు. ఆయనే మూలము. కుమారుడు
ఆ ఆయన నిత్యత్వములో పరలోకమందు కుమారుడు జన్మించాడు. అదేవిధంగా పరిశుద్ధాత్మ కూడా దేవుని యొద్ద నుండి వచ్చుచున్నది. మనం ఇక్కడ గమనించవలసిందేంటంటే, మన సృష్టికర్తను సృష్టించేది ఏదీ లేదు. ఆయన కానే ఆది, ఆయన కానే మూలం. ఆది మూలం అంటారు చూసారా? ఆది. ఆది లేదు. అంటే ఆయనే ఆది అంతమై ఉన్నాడు. ఆయనే ఆల్ఫా ఒమేగా అయి ఉన్నాడు. ఈ విధముగా తండ్రిని సృష్టించేవాడు ఎవడో లేడు గాని, తండ్రే సృష్టించాడు ఈ లోకాన్ని. తండ్రే సాతాను కూడా సృష్టించాడు. అయితే మంచి కొరకు పుట్టించాడు గాని, సాతాను గర్వముతో పరలోకం నుంచి కిందికి పడిపోయి దేవుని మీద యుద్ధం ప్రకటించాడు. మన తండ్రి అయిన దేవుడు గొప్ప సృష్టికర్త. ఆయన సృష్టిని సృష్టించాడు. మనల్ని విశ్వాసంలో నిలబెట్టడంలోనూ, మానవులందరినీ కూడా ఆ మానవ చరిత్రను నడిపించడంలోనూ ఆయన ప్రథముడుగా ఒక గైడింగ్ ఫోర్స్‌గా ఉన్నాడు. ఇక తండ్రికిని, మానవులకును అంటే తండ్రికిని, మనకును సంబంధము ఒక క్రీస్తు ద్వారానే మనకు కలుగుతుంది. మీకు పలుసార్లు చెప్పాను. ఆదాము పాపం వలన తండ్రికిని, మానవునికి ఉండేటువంటి సంబంధము కోల్పోయింది. పాపము ప్రవేశించడం బట్టి. ఆజ్ఞాతిక్రమమే పాపం. మనం ఆజ్ఞను అతిక్రమిస్తే పాపంలో ఉన్నట్టు లెక్క. కాబట్టి ఈ కోల్పోయిన మానవ దైవ సంబంధాన్ని, తండ్రి మానవులకు ఉన్నటువంటి సంబంధాన్ని తిరిగి నెలకొల్పడానికి యేసు ప్రభువు మానవులందరి తరతరాలుగా సృష్టింపబడబోయేటువంటి మానవుల పాపాలకు ప్రాయశ్చిత్తంగా శిలువ మ్రాను మీద మరణించి పరిశుద్ధుని రక్తము ఆయన చిందించాడు. సో, ఆ పరిశుద్ధుని రక్తమును నమ్మిన వారందరికీ కూడా, పరిశుద్ధుని యొక్క శిలువయాగము నమ్మిన వారందరికి కూడా పాపక్షమాపణ లభిస్తుంది. తద్వారా తండ్రికిని, మనకును తిరిగి మళ్ళా సంబంధము ఏర్పడి ఉన్నది. మనము ప్రార్థించగానే దేవుడు ప్రార్థనను యేసుక్రీస్తు ద్వారా మనం ప్రార్థించినప్పుడు ఆలకిస్తాడు. ప్రార్థన ఊరికనే దేవాన్ని చేయకూడదు. యేసు ద్వారా ఆరాధన కూడా యేసు నామమున చేయాలి. అయితే మనం ఆరాధనలో తండ్రి అని బోధించకుండా, తండ్రి కుమారుల రిలేషన్ అత్యంత ఇంటిమేట్‌గా ఉంటుంది. అయితే మనం ఒక మాస్టర్, ఒక గొప్ప సర్వాధిపతి దగ్గరికి వస్తున్నప్పుడు, మనము ఒబీడియన్స్‌తో ఉండాలని తండ్రి అనకుండా, మనము ఆరాధనలో ఎక్కువగా ఆయన మహిమను కొనియాడడానికి గొప్ప దేవా అని మనము దేవా అని సంబోధిస్తా ఉంటాం. యేసు తన అనుచరులందరికీ కూడా దేవుణ్ణి అబ్బా అని సంబోధించమని చెప్పాడు. అబ్బా అంటే తండ్రి. అబ్బా అనేది అరమిక్ భాషలో తండ్రికి అర్థం ఇచ్చేది ఉంది. అబ్బా అంటే ఒక సన్నిహితమైన కుటుంబ సంబంధాన్ని తెలియజేస్తుంది. అబ్బా తండ్రి. అబ్బా అంటే తండ్రి అని అర్థం. అంటే మనకు నొప్పి కలిగినప్పుడు, మనకు శోధన వచ్చినప్పుడు, మనము దేవుని యొద్దకు అబ్బా తండ్రి అని వెళ్ళగలుగుతున్నాం యేసు ద్వారా. యేసు యొక్క బిడ్డలంగా. సో, ఆటోమేటిక్‌గా తండ్రి మనకు ఏదైతే మనకి అవసరత ఉందో దాన్ని తీర్చేవాడుగా ఉన్నాడు. బైబిల్ ప్రకారము దేవుని యొక్క కేంద్ర ప్రతిరూపం తండ్రి. అంటే తండ్రి అనేటువంటి యెహోవా నామములో మనం చూసేదేంటంటే, మానవులకును, దేవునికిని గొప్ప సంబంధం, ఒక ప్రేమ, ఆప్యాయత, ఆదరణ మనం చూస్తున్నాం. ఇస్లాంలో కూడా దేవుణ్ణి అల్లాహ్ అంటారు. అల్లాహ్. అల్లాహ్ గురించి 99 వర్ణనలున్నాయి ఇస్లాంలో. 99 టైమ్స్ డిస్క్రిప్షన్స్ ఉన్నాయి. అయితే ఇస్లాంలో దేవుణ్ణి అంటే అల్లాహ్‌ను ఎప్పుడు తండ్రిగా వర్ణించలేదు ఇస్లాం మతం. ఒక్క క్రైస్తవుల్లోనే ఒక ఒక దేవుడు అంటే అబ్బా! తండ్రి అనేటువంటి బోధన అంటే అత్యంత సన్నిహితమైనటువంటి సంబంధాన్ని తెలియజేసే విధముగా క్రైస్తవుల్లోనే దేవుడిని తండ్రి అని పిలవడం అనేది మనం గ్రంథంలో కూడా చూస్తున్నాం. ఇక త్రిత్వం.
గాడ్ ద ఫాదర్, జీసస్ క్రైస్ట్ ద సన్ అండ్ ది హోలీ స్పిరిట్. ఈ త్రిత్వములో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ, దేవుడైన పరిశుద్ధాత్మ, ఈ మూడు వేరు వేరు పాత్రలు, బాధ్యతలను నిర్వర్తిస్తారు. అయితే ఈ ముగ్గురు కూడా ఒకే సమాన హోదాలో ఉంటారు. ఈ త్రిత్వం అనేది మానవాతీత అంశం ఇది. దీనిని ఎక్కువగా మనము వివరణగా చెప్పలేము. కొంతమంది బైబిల్‌లో త్రిత్వం అనేది ఉందని వాదిస్తారు. త్రిత్వం లేదు గానీ, త్రిత్వంలాగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే మాట నామమున బాప్తిస్మం ఇచ్చుచున్నాం అనే చోట, ఆ విధముగా మనకు ముగ్గురిని కలిపి ట్రినిటీ అనే ఒక వాక్యాన్ని దాన్ని సృష్టించారు. అది తప్పేమి కాదు. ట్రినిటీ అంటే త్రిత్వం. త్రిత్వం అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల్లో తండ్రి ఆదరించి ఉన్నవాడు. ఈ కుమారుడు కూడా ఉన్నవాడు, పరిశుద్ధాత్మ కూడా ఉన్నవాడు. సమాన హోదాలు కలిగి ఉంటారు. ఈ ముగ్గురు కూడా వేరు వేరు పాత్రలు వహించినప్పటికిని, బాధ్యతలు ఉన్నప్పటికిని, ఒకరితో ఒకరు సమాన హోదాలో ఉంటారు. అదే విధంగా కుటుంబంలో తల్లి, తండ్రి, పిల్లలు వేరు వేరు మనస్తత్వాలు కలిగి ఉంటాయి. వేరు వేరు పనులు చేస్తా ఉంటారు గానీ, వాళ్ళ ఐక్యతతో ఉండాలి. అసలు బిబిలికల్ యూనిటీ అనేది ఫ్యామిలీలో ఉండాలి, చర్చ్‌లో ఉండాలి. సహోదరుల ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరము అనేటువంటి విధానంలో యూనిటీ అనేది కుమారుడు, తండ్రి, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మలో ఉన్నట్టుగా మన కుటుంబాల్లో కూడా ఉండాలి. అప్పుడే క్రీస్తు కేంద్రిత కుటుంబాలుగా ఉంటాయి. అందరికంటే ఉత్తమమైన తండ్రి మన పరలోక తండ్రి. ద బెస్ట్ ద బెస్ట్ ఫాదర్ ఆఫ్ ఆల్ ఈస్ గాడ్ అవర్ హెవెన్లీ ఫాదర్. ఈ ట్రినిటీ అంటే ఈ యూనిటీ ట్రినిటీలోనే యూనిటీ ఉంది. యూనిటీ అంటే కలిసి ఉండడం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా ఒకే దేవుడిగా ఉన్నటువంటి విధానముగా మనము గమనిస్తున్నాం. ఈ విధముగా అందరికంటే ఉత్తమమైన తండ్రి మన పరలోక తండ్రి అయిన దేవుడు. త్రిత్వములో మొదటి వ్యక్తి అయిన దేవుడు తండ్రి మరియు అందరూ సృష్టికర్త. ఏకైక కుమారుడైన యేసు ఆయనతో సంబంధము కలిగి ఉండడానికి మనకొక మార్గాన్ని చూపించాడు. మన దేవుడు మనకు పోషకుడు. మన పరలోక తండ్రి మనకు పోషకుడు మరియు ఆయన రక్షకుడు. మన జీవితాలను పూర్తిగా యేసు ద్వారా రక్షించి, నరకానికి పోయేటువంటి మనలను పరలోకానికి చేర్చేటువంటి అర్హతను మనకిచ్చి ఉన్నాడు. యేసు బలి ద్వారా ఈ యొక్క ఘనకార్యాన్ని దేవుడే మన పట్ల, మానవాళి పట్ల కనపరిచాడు. అందుకనే దేవుని ప్రేమ షరతులు లేని ప్రేమ, అగాపే ప్రేమ. యేసు భూమిపై ఉన్నంత కాలము దేవుడు తండ్రి తన పిల్లల పట్ల పరిపూర్ణమైన ప్రేమ గురించి వివరించి చెప్పాడు. తండ్రి ప్రేమ గురించి యేసు భూమి మీద చెప్పాడు. ఆయన మన మొరలు, మనకు అనారోగ్యాలు, శోధనలు, బాధలు వచ్చినప్పటికి ఆయన చెప్పుకుంటాం. ఆయనకి తెలుసు. ఆయన వెంటనే కోప్పడేవాడు కాదు. వాగ్దానాలను నెరవేర్చేవాడు. వాగ్దానాలు చేసేవాడే కాదు. ఆయన ఒక అద్భుతమైనటువంటి మనకు ప్రాణదాత, రక్షకుడు, మన జీవితంలో నమ్మకమైన మార్గదర్శి మన దేవుడైన యెహోవా. ఆయన కుమారుడైన యేసును బలియాగం చేయడం ద్వారా మనకు అందనటువంటి అత్యుత్తమమైనటువంటి బహుమానము రక్షణ. దాన్ని యేసు త్యాగము ద్వారా మనకిచ్చి ఉన్నాడు. ఈ విధముగా దేవుని ప్రేమ గొప్పది. ఇస్సాకును దేవుడు బలి ఇవ్వనివ్వలేదు గానీ, మరి తన కుమారుడైనటువంటి యేసును మన కొరకు బలియాగంగా ఇచ్చాడు. అందుకనే దేవుడు, మన తండ్రి పరమదేవుడు, మన పరమ తండ్రి మన పట్ల అద్భుతమైన ప్రేమను కలిగి ఉన్నాడని మనం చెప్పుకుంటా ఉంటాం. తండ్రి అయిన దేవుని నుండి మనం నేర్చుకునేటువంటి విషయాలేంటంటే, తండ్రి ఎప్పుడూ స్థిరంగా ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ తండ్రి అనే మాటను మనం సంబోధిస్తున్నప్పుడు పురుషులు అన్వయించుకోవచ్చు, స్త్రీలు అన్వయించుకోవచ్చు, పిల్లలు అన్వయించుకోవచ్చు, భర్తలుగా ఉన్నవారు అన్వయించుకోవచ్చు, భార్యలుగా ఉన్నవారు అన్వయించుకోవచ్చు, పెళ్లి కానివారు అన్వయించుకోవచ్చు, పెళ్ళైన వారు కూడా అన్వయించుకోవచ్చు. సో, ఇయన్నీ కూడా దేవుని యొక్క లక్షణాలేంటంటే స్థిరంగా ఉంటాడు. మనమంతా స్థిరంగా ఉండాలి. ఆయన ఎప్పటికీ మారడు.
మనం మారే వ్యక్తులుగా ఉంటాం. ఈవేళ అన్నమాట రేపు జరగకపోవచ్చు. మార్పు చెందుతాం. యేసు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడై ఉన్నాడని మనం చాలా సార్లు చూస్తాం. నిరభ్యంతరంగా మన దేవునిపై మనం ఆధారపడాలి. కానీ సాతాను మనల్ని తొట్టుబాటుకు గురిచేసి అవిశ్వాసంలోకి వెళ్ళిపోయే విధంగా చేస్తుంది. కానీ దేవుని పైన ఆధారపడడం అనేది నేర్చుకోనండి. దేవుడు నమ్మకమైనవాడు. కుటుంబంలో భార్యాభర్తలు, పిల్లలు కూడా నమ్మకమైన వారిగా ఉండాలి. దేవుడు ప్రేమాస్వరూపి. ఆయన అత్యంత ప్రేమను మన పట్ల చూపిస్తున్నాడు. అగాపే ప్రేమ. సో, మన పరలోకపు తండ్రిని భూ సంబంధమైన తండ్రులు అనుకరించాలి. ఒకవేళ భూ సంబంధమైన తండ్రులు అనకపోతే మనమంతా కూడా ఆయనను అనుసరించడానికి మనం ప్రయత్నం చేయాలి. క్రైస్తవ కుటుంబంలో తండ్రికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉంది. ఒకవేళ తండ్రి లేదనుకోండి, తండ్రి లేకపోతే ఆ స్త్రీయే తండ్రి పాత్ర కూడా పోషించే విధంగా సింగిల్ మా పేరెంట్ ఫ్యామిలీస్ కూడా ఉంటాయి. అయితే బిబిలికల్ లాంగ్వేజ్‌లో క్రిస్టియన్ ఫ్యామిలీలో భర్త, భార్య, పిల్లలు అనే విధానంలో ఈ ఈ ఆ సందర్భంలో ఈ వాక్యాలు చెప్పబోయే వాక్యాలు అన్వయించుకోవాలి. తండ్రి మొత్తం కుటుంబాన్ని గొడుగులా కాపాడాలి. కుటుంబంలో తండ్రి ఉంటాడు, తల్లి ఉంటది, పిల్లలుంటారు. ఇదంతా కూడా క్రీస్తు అనే గొడుగులో ఉండాలి. క్రీస్తు అనే గొడుగులో వీళ్ళంతా ఉండాలి. కొలస్సీలకు రాసిన పత్రిక, ఎఫ్‌సీలకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం. అదేంటంటే ఆయన సమస్త ప్రధానులకు, అధికారులకు శిరస్సై ఉన్నాడు. ఆయన అంటే క్రీస్తు సమస్త కుటుంబానికి అధికారి అయి ఉన్నాడు. అధికారులకు అధికారి ఉన్నాడు. ఎఫ్‌సీలకు రాసిన పత్రిక 1 అధ్యాయం 22, 23లో చూస్తే, మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి, అంటే దేవుడు యేసు పాదాల కింద ఉంచి సమస్తము పైనని ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘమునికి అధిపతి యేసు ప్రభు. మనం అధిపతులం, పాస్టర్‌లం లేతే మన ఫుల్ టైమ్ మిషనరీలు, ఫారినర్స్ అని అనకూడదు. క్రీస్తే సంఘానికి అధిపతి ఉన్నాడు. సంఘము ఆయన శరీరము. ఆ సంఘాన్ని నింపేవాడు, ఆశీర్వాదాలతో నింపేవాడు, ఆరోగ్యంతో నింపేవాడు ఆయనే. దేవుడు సమస్తాన్ని క్రీస్తు అధికారంలో ఉంచాడు. సంఘ ప్రయోజనం కొరకు ఆయనను సంఘానికి, సమస్తానికి శిరస్సుగా ఉంచాడు. సంఘము ఆయన శరీరమై ఉన్నది. ఆ సర్వవ్యాప్తి అయిన సమస్తాన్ని తనతో నింపుతున్న క్రీస్తు ద్వారానే అది పరిపూర్ణత పొందుతుంది. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు, స్త్రీ శిరస్సు పురుషుడు, క్రీస్తు నాకు శిరస్సు దేవుడని మీరు తెలుసుకొని కోరుతున్నాను. అంటే క్రీస్తుకు శిరస్సు దేవుడు, పురుషులకు శిరస్సు క్రీస్తు, స్త్రీకి శిరస్సు పురుషుడు. దీన్ని బట్టి లోబడుటను నేర్చుకోవాలి. ఒబీడియన్స్. నేను మొదటి నుంచి చెప్తున్నాను మీకు. చాలా సార్లు చెప్తా ఉంటాను. క్రిస్టియానిటీలో ఒబీడియన్స్ టు గాడ్, ఒబీడియన్స్ టు పేరెంట్స్, ఒబీడియన్స్ టు ద చర్చ్, చర్చ్ డిసిప్లిన్, ఫ్యామిలీ డిసిప్లిన్ ఇవన్నీ క్రిస్టియన్స్‌కి ఉండాలి. యేసుప్రభువుని చూస్తే ఆయన శిలువ మరణం పొందినంతగా మరణమైపోతున్నా కూడా తండ్రి మాటకు విధేయుడైపోయాడు. తండ్రికి విధేయుడయ్యాడు. నీ చిత్తమే నెరవేర్చబడును గాక అన్నాడు. ఆ ఒబీడియన్స్ అనేది క్రిస్టియన్స్‌లో రావాలి. అది లేకపోతే రెబెలియన్‌గా మనము సాతాను అనుచరులుగా మనం ఉండిపోతాం. కాబట్టి లోబడే విధానం. పిల్లలేమో తల్లిదండ్రులు లోబడాలి. అదేవిధంగా మరి విశ్వాసులు దేవునికి లోబడాలి. అంటే క్రీస్తుకు లోబడాలి. ఆ విధముగా లోబడే నేచర్‌ని చిన్నప్పటి నుంచి మనము పిల్లలకు కూడా నేర్పుకోవాల్సి ఉంటుంది. సో, ఒక గొడుగుతో మనం పోల్చినట్లయితే ఈ లోబడే తత్వము క్రీస్తు పైన దేవుడుంటాడు. క్రీస్తుకు లోబడి హస్బెండ్ ఉండాలి. హస్బెండ్‌కు లోబడి వైఫ్ ఉండాలి. వైఫ్‌కు లోబడి చిల్డ్రన్ ఉండాలి. ఒకవేళ హస్బెండ్ లేకపోతే వైఫ్ నుంచే గొడుగులో ఉన్నటువంటి వైఫ్, చిల్డ్రన్ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. సో, క్రైస్ట్ ఈస్ ది క్రైస్ట్ ప్రొవైడ్ సాల్వేషన్ ఫర్ అస్. దేవుడు యేసుక్రీస్తు బలియాగం ద్వారా మనకు రక్షణనిచ్చాడు. అదేవిధంగా ఈ సాంక్టిఫైస్ హిస్ పీపుల్, పరిశుద్ధీకరణ చేస్తా ఉంటాడు. మీకు చాలా సార్లు నేను చెప్పి ఉన్నాను. పరిశుద్ధీకరణ అనేది
లైఫ్ లాంగ్ ప్రాసెస్. రక్షింపబడిన తర్వాత అనుదినము పరిశుద్ధీకరణ, సాంక్టిఫికేషన్ జరగాలి. అది క్రీస్తే చేస్తాడు. మరి ఇహలోకపు తండ్రి మనకి హస్బెండ్‌గా ఉంటాడు కుటుంబానికి. ఆయన ఇంట్లో కావాల్సినయన్నీ కూడా చూస్తాడు, ప్రొవైడ్ చేస్తాడు. అదే విధంగా ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేస్తా ఉంటాడు. ఆ విధంగా చేయాలి. ఆహ్, హ్మ్. ఆహ్, ఆహ్, హస్బెండ్‌కి లోబడి వైఫ్ ఉండాలి. ఆమె కుటుంబం యొక్క సౌఖ్యము, పిల్లలకి టీచింగ్ చేయడము, ఆహ్, న వాళ్ళని పోషించడం అన్నీ కూడా చూస్తుంది. అందుకనే భార్యాభర్తల సంబంధం గురించి చెప్పినప్పుడు ఆహ్, హ్మ్, భ భర్తలారా మీ యొక్క భార్యలను ప్రేమించండి. భార్యలారా మీ యొక్క పురుషులను, హస్బెండ్స్‌ని మీరు ప్రేమించండి అని చెబుతూనే భర్తలకు ఏమంటాడంటే, మీరు వా వారిని ప్రేమతో చూడండి అని చెప్తాడు. స్త్రీలు వారికి లోబడి ఉండండి అంటాడు. అంటే లోబడి ఉండడం అంటే దాసులు లేక బానిసలాగా ఉండమని కాదు. నేనేమంటానంటే భార్యాభర్తల మధ్య మ్యూచువల్ అగ్రీమెంట్. ఒకళ్ళు ఒకవేళ ఏదైనా ఆర్గ్యుమెంట్ వస్తే ఒకళ్ళు పెరగడం, ఒకళ్ళు తగ్గడం. కూల్‌గా ఉన్నప్పుడు మళ్ళా మాట్లాడుకుంటే అన్నీ సవ్యంగా అయిపోతాయి. అందువలన అధికారం ఎవరికీ ఉండదు గానీ బట్ బైబిల్‌లో ఉన్న దాని ప్రకారము పురుషులకు అంటే ఇంట్లో హస్బెండ్స్‌కి భార్య లోబడి ఉండవలెను. భార్యాభర్తలకి ఇద్దరికీ కూడా తల పిల్లలు లోబడి ఉండాలి. పిల్లలు లోబడి ఉండకపోవడం వల్లే కదా! అనేకమైన సమస్యలు తలెత్తుంటాయి. వాళ్ళే గొప్ప తెలివైన వాళ్ళు. వాళ్ళకి ఒక ఏజ్ వచ్చేటప్పటికి తిరుగుబాటు స్వభావం ఎక్కువైపోతుంది క్రైస్తవులైనప్పటికిని. ఆ విధంగా ఉండకుండా బిబిలికల్ లైట్‌లో వాక్యపు వెలుగులో వారు అభివృద్ధి పొందుతూ, వారు దేవుని యొక్క ప్రేమను ఎక్కువగా పొందే పక్షంలో ఒక మంచి క్రీస్తు కేంద్రిత కుటుంబంగా ఉంటుంది. దిస్ ఈస్ ద నేచురల్ ఆర్డర్ ఆఫ్ ద బిబిలికల్ ఫ్యామిలీ. బిబిలికల్ ఫ్యామిలీ ఆర్డర్ ఆ విధంగా బైబిల్‌లో ఆ విధంగా ఉంది. జీసస్, హస్బాండ్, వైఫ్, చిల్డ్రన్. అయితే సంఘంలో మనము స్త్రీ పురుషులు సమానులే దేవుని దృష్టిలో. అయితే మనము ఈ బైబిల్‌లో కూడా కొన్ని కార్యక్రమాల్లో పురుషులు ఎక్కువగా ఉండాలి. స్త్రీలు కొన్ని కార్యక్రమాల్లో తగ్గి ఉండాలనే విధానంలో ఈ టీచింగ్స్‌లో పురుషులకు ఆధిక్యత ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. స్త్రీలు కూడా వాళ్ళు తలకు ముసుగు వేసుకొని ప్రార్థన చేయాలని కొత్త నిబంధన గ్రంథంలో ఉంది. అయితే క్రీస్తు యేసుకు లోబడేటువంటి కుటుంబంలో హస్బెండ్, వైఫ్ వీరి యొక్క వీరి యొక్క ఆధ్వర్యంలో కుటుంబం నడపబడి ఉంటుంది. అంటే ఒక పురుషుడు, ఒక తండ్రి లేక హస్బెండ్ ఆహ్, ఆహ్, ఆ యొక్క గృహానికి అధిపతిగా ఉన్నప్పుడు క్రీస్తు కేంద్రిత కుటుంబముగా ముందుకు వెళ్తూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే పురుషుడు స్థానాన్ని స్త్రీ ఆక్రమించిందో సాతాను ఆ ఇంట్లో విజృంభిస్తుంది. అంటే కొన్ని కుటుంబాలు చూడండి, హస్బెండ్‌ని అవమానపరుస్తా ఉంటారు. హస్బెండ్‌ని నోరెత్తనివ్వరు. అలాంటి కుటుంబాలు కొన్ని ఉంటాయి. అలాంటి కుటుంబాలలో సాతానే ఆధిపత్యము ఆహ్, చేస్తుంది. అందువలన ఒక బ భర్త ప్లేస్‌లోకి భర్త ఉండగా వైఫ్ ఆ ప్లేస్‌లోకి వస్తే, ఆ కుటుంబంలో సాతాను ఆధిపత్యం వస్తుంది. భార్య అధికారంలోనికి హస్బెండ్‌ని తీసుకోకూడదు. అందువలన మనము ఒకవేళ క్రీస్తు కేంద్రిత కుటుంబాలుగా ఉండాలంటే క్రీస్తేసుకు లోబడి పురుషుడుండాలి. పురుషుడికి లోబడి భార్య ఉండాలి. భార్యకు లోబడి పిల్లలుండాలి. ఇది బిబిలికల్ ఆర్డర్ ఇది. దీనికి ఎగైనెస్ట్‌గా సాతాను ఒకవేళ ఆ కుటుంబాన్ని ఆధిపత్యంగా నడిపేటువంటి పక్షంలో సాతాను వాళ్ళకి కేంద్రంగా ఉంటుంది. వైఫ్ ఆధ్వర్యంలో హస్బెండ్ ఉండే పరిస్థితొస్తే, అది క్రీస్తు కేంద్రిత కుటుంబం అవ్వదు గానీ, అది సాతాను కేంద్రిత కుటుంబంగా ఉంటుంది. అటువంటి కుటుంబాలు దేవునికి అసహ్యంగా ఉంటాయి. దేవుని వ్యతిరేకమైనటువంటి పద్ధతిలో అవి ఉంటాయి. సో, బైబిల్‌లోని పాత నిబంధనలో కొన్ని కొంతమంది మనకి రోల్ మోడల్స్‌గా ఉన్నారు. తండ్రులు. వాళ్ళని ఒకసారి పేర్లు చదివేస్తాను చూడండి. పాత నిబంధనలో మనల్ని ఇన్‌స్పైర్ చేసేటువంటి ఓల్డ్ టెస్టమెంట్ ఫాదర్స్‌ని చూస్తే ఆదాము ద ఫస్ట్ మ్యాన్. 2 నోవా ద రైచియస్ మ్యాన్, ఎ బ్రేవ్ మ్యాన్ నీతిమంతుడు, ధైర్యవంతుడు. 3 అబ్రహాము అనేక దేశాలకు తండ్రి, విశ్వాసులకు తండ్రి. ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్ అండ్ బిలీవర్స్. 4 ఇస్సాకు
అబ్రహాముకు విధేయుడైన కుమారుడు ఇస్సాక్ ద సన్ ఆఫ్ అబ్రహాం. బలి ఇవ్వాలని వెళ్ళినప్పుడు కూడా వెళ్ళి బలి ఇచ్చే వరకు కూడా ఆ, ఇస్సాకు లోబడే ఉన్నాడు. అయితే దేవుడు తప్పిస్తాడు. పొట్టేలును ఇస్సాకు బదులు బలి ఇవ్వమని చెప్తాడు అబ్రహాంకి. 5 యాకోబు. 12 గోత్రాలు కూడా ఈ ఇశ్రాయేలు 12 గోత్రాలు యాకోబు నుంచే వచ్చాయి. యాకోబు అంటే పేరు, అసలు యాకోబు ఒక పేరు అది. యాకోబు అంటే ఇస్రాయేల్ అనమాట. నేను యాకోబు పేరుని ఇస్రాయేల్ కింద మార్చాడు దేవుడు. ఆయన ఫాదర్ ఆఫ్ 12 ట్రైబ్స్. ఏసేపు. జోసెఫ్ హేటెడ్ బై హిస్ బ్రదర్స్. 12 గోత్రాల పేర్లలో ఉన్నటువంటి ఆ సహోదరులు 12లో 11 మంది ఏసేపును అసూయతో ద్వేషించి అమ్మేశారు. అయినా కరువు కాలంలో ఐగుప్తులో నుండి ఆయన పరిపాలన చేస్తున్నప్పుడు తన కుటుంబం అంతా కూడా అతన్ని క్షమించి అతని బ్రదర్స్ అందరినీ కూడా క్షమించి మళ్ళా అంతా ఐక్యతగా వచ్చే విధంగా ఏసేపు చేయగలిగాడు. నా 7 మోషేకే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. రాజు అయినది డేవిడ్ కొంత కొంత అతనికి కొన్ని తప్పిదాలు ఉన్నవి. అయితే దేవుని హృదయానుసారమైనటువంటి మనుష్యుడని దేవుడు కొనియాడుతూ ఉండేవాడు. తర్వాత సొలొమోన్ రాజు అత్యంత జ్ఞానవంతుడు. ఆయన గొప్ప జ్ఞానం, వైజెస్ట్ మ్యాన్ ఆన్ ది ఎర్త్ అని కొనియాడబడ్డాడు. అతనికి కూడా కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. 10 యోబు గొప్ప విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తి. 11 యోనాదాబ్ తన పిల్లలకు దేవుని విశ్వాసంలో నడపమని చెప్పి ఉన్నాడు. మొట్టమొదట మనం యోనాదాబు గురించే చెప్పుకోవాలి. ఎందుకంటే పిల్లలందరూ కూడా తన వంశంలో ఉన్న వారందరినీ కూడా ఆ రేకాబు కొడుకు యోనాదాబు నుంచి వచ్చిన జనరేషన్స్ అన్ని కూడా వారి పితరుల యొక్క మార్గం అంటే దేవుని మార్గం, యెహోవా మార్గంలో, యెహోవా వాక్యంలో నడవమని అతను చెప్పినప్పుడు అందరూ నడిచారు. సో యోనాదాబ్ ఈజ్ ఎ బెస్ట్ ఫాదర్. జోబ్ ఈజ్ ఆల్సో బెస్ట్ ఫాదర్. 12 యెహోయాదా అతను తండ్రిగా ఉన్నాడు, యాజకుడైన తండ్రి, ఫాదర్లీ ప్రీస్ట్. అతడు బేబీగా ఉన్నటువంటి యోవాష్ను రక్షించి రాజుని చేశాడు స్వార్థం లేకుండా. 13 మొర్దెకై. ఎస్తేరు దత్తత తండ్రి, అడాప్టెడ్ ఫాదర్ ఆఫ్ ఎస్తర్. 14 కాలేబు, అక్సా తండ్రి. అక్సా తండ్రి కాలేబు దగ్గరికి ధైర్యవంతురాలు వెళ్ళి తనకు కావలసినటువంటి విషయాలలో ఆమె ఆశీర్వాదాలు పొందింది. 15 మనోహ, ఒక భక్తుడు, సంసోని యొక్క తండ్రి. 16 యెఫ్తా, దేవునికి మరియు తండ్రికి విధేయురాలు, ధైర్యవంతురాలైన అమ్మాయి తండ్రి. యెఫ్తా గురించి మీకు ఆ స్టోరీ తెలుసు. యెఫ్తా, నేను యుద్ధంలో జయించి వస్తే నాకు ఎదురుగుండా ఎవరొస్తే వారిని దేవునికి ఇస్తానని చెప్పినప్పుడు ఈ అమ్మాయి వస్తున్నప్పుడు అక్కడ బలి అని అర్థం చేసుకోకూడదు. ఆ దేవుని ఆలయంలో కన్యకగానే ఈమె పేరు రాయబడలేదు. యెఫ్తా కుమార్తె దేవుని ఆలయంలోనే కన్యకగా ఉండి తన జీవితాంతము కూడా దేవాలయంలో పరిచర్య చేసినట్లుగా మనం చూస్తున్నాం. వీళ్ళంతా పాత నిబంధనకు చెందిన వాళ్ళు, ఇన్స్పైరింగ్ పేరెంట్స్. బైబిల్లో నూతన నిబంధనలో ఉండే ఇన్స్పైరింగ్ పేరెంట్స్ మనం చూస్తే ఏసేపు యేసుక్రీస్తు యొక్క భూ సంబంధమైన తండ్రి. ఆయన యేసుప్రభు భూ సంబంధమైన తండ్రిగా ఉన్నప్పటికీ అతను మేరీని, మరియమ్మను అవమానించకుండా యేసుప్రభును సొంత కొడుకు వలె, పరలోకపు బిడ్డ, పరిశుద్ధాత్మ వలన ఆయన జన్మించాడు. తనకు స్త్రీ పురుషుల సాంగత్యం వలన పుట్టినవాడు కాదు. అందుకనే పరిశుద్ధుడుగా ఆయన ఇప్పటికే కొనియాడబడుతున్నాడు. ఏసేపు మరి భూలోకపు తండ్రి అయిన యేసుక్రీస్తు, భూలోకపు తండ్రి అయిన యేసుక్రీస్తును బాగా ప్రేమించాడు. అదేవిధంగా మరియను ప్రేమించాడు. ఆమె కాకముందే గర్భం వచ్చిందంత వదిలివేయకుండా దేవుని మాట చెప్పున మరి ఆ కుటుంబంలో పరిశుద్ధుడు యొక్క పెరుగుదలను చూడగలిగాడు. 18 జకరయ్య, బాప్తిస్మం ఇచ్చి యోహాను తండ్రి. జకరయాస్ వాజ్ ది ఫాదర్ ఆఫ్ జాన్ బాప్టిస్ట్. బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుక్రీస్తుకు ముందుగా వచ్చి ఉన్నాడు. ఆయన చెప్పుల వారు నేను ఇప్పటికైనా నేను సరిపోనని యేసు గురించి గొప్పగా రక్షణ మార్గం నుంచి ముందుగా ప్రకటించిన వాడు జకరియా కుమారుడు యోహాను.
ఆమ్, 19 జైరస్. అంటే మన కొత్త నిబంధనలో పెద్దగా ఇన్స్పైరింగ్ పేరెంట్స్ ఉండవు. మూడో వాడు కొత్త నిబంధనలో సెనగోగు యొక్క నాయకుడు. ఆయన విశ్వాస పాత్రుడు. కుమార్తె అస్వస్థతగా ఉందని తెలిసి స్వస్థత కొరకు యేసు కాళ్ళ మీద పడిపోయాడు కుమార్తె ఆరోగ్యం కొరకు. ఆ విధంగా యేసు గొప్ప దేవుడని నమ్మినటువంటి వాడు జైరస్. దీన్ని సైరస్ అని కూడా అంటా ఉంటారు. సో, బైబిల్‌లో అత్యుత్తమమైన తండ్రులు ఎవరు అని చెప్తే, మనము దావీదు, సొలొమోనులు వీళ్ళ పేర్లు చెప్పకూడదు. వాళ్ళు ఇన్‌స్పైరింగ్, కానీ లోపాలున్నాయి. బైబిల్‌లో అత్యుత్తమ తల్లిదండ్రులుగా మనము కొనియాడబడేటువంటి వ్యక్తులుగా యోబును చూడవచ్చు, జోనాదాబును చూడొచ్చు, యెహోవన్ యోదాను చూడవచ్చును. అయితే కొంత అధ్వానకరమైన తండ్రులు కూడా ఉన్నారు. ఏలీ, సమూయేలు కూడా నాట్ ఎ గుడ్ ఫాదర్, వరస్ట్ ఫాదర్. డేవిడ్, సొలొమన్, సాలు, మనస్సా, మరియు ఆహాజ్. ఆమ్, అలాగని వీళ్ళు దైవ దీవెనలు పొందిన వాళ్ళు ఏం కాదు. అంటే పేరెంట్గా దే ఫెయిల్డ్ ఇన్ దర్ డ్యూటీస్. ఇవన్నీ కూడా ఒక నెలల పాటు మీకు లాస్ట్ ఇయర్ చెప్పాను. ఇదే సీజన్లో మరి ఈ మళ్ళా రిపీట్ చేయడానికి అవకాశం ఉండదు. కనుక వేరే వేరే వర్తమానాలు మీకు అందించబోతున్నాను. సో, ఫాదర్స్ డే గురించి యాక్చువల్‌గా ఇవి మీకు లాస్ట్ ఇయర్ చెప్పి ఉన్నాను. కొన్ని కొత్త విషయాలు చెప్పాను. ఈ రేపు ఆదివారం నాడు ఇంటర్నేషనల్ ఫాదర్స్ డే, అంతర్జాతీయ పితృదినోత్సవాన్ని మనము మన చర్చ్‌లో జరుపుకుంటున్నాం. మన చర్చ్‌లో ఫాదర్స్ అందరికీ కూడా చిరు సత్కారం జరుపుతున్నాం. అలాగే 150 మంది ఆర్ఫన్స్‌కి, ట్రైబల్ పిల్లలకు ఫాదర్‌గా ఉన్నటువంటి పాస్టమ్ గారి బంధువు ఒక ఆయన్ని మనము సన్మానించుకోబోతున్నాం. హీస్ ఎ రియల్ ఫాదర్ ఆఫ్ మెనీ ట్రైబల్ ఆర్ఫన్స్. సో, మేము ప్రత్యక్షంగా చూసాం గనక నేను ఇన్‌స్పైర్ అయ్యాను. అతన్ని మీకు కూడా పరిచయం చేద్దామని ఆయన్ని కూడా మనం సన్మానించబోతున్నాం. మన యొక్క ఆహ్, పురుషులకు సన్మానం చేయబోతున్నాం. ఎందుకంటే మరి మీరు మీ పిల్లల్ని చర్చ్ ఆఫ్ గాడ్‌లో మీరు దైవికమైనటువంటి ఫాదర్స్‌గా మీరు స్వార్థం లేనటువంటి ప్రేమతో వారిని దైవ క్రమశిక్షణలో మీరు పెంచుతున్నారు గనక ఎ స్మాల్ అప్రిసియేషన్ ఫ్రమ్ పాస్టర్స్ సైడ్. ఆ విధంగా కార్యక్రమం కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి.